ఇదేం చిత్రమో గన్ని మన తెలంగాణలో ఏ పథకం పెట్టినా ఫుల్ సక్సెస్ అవుతుందిలా. మొన్న కానిస్టేబుల్ కొలువులకు తీసుకుంటా మనంగానే 5-6 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో మళ్ళా పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు లో. అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామనగానే బస్తాలకు బస్తాలు దరఖాస్తులు వచ్చినాయి. రుణమాఫీ, పింఛన్లు, రేషన్ కార్డులు గిట్లా ఏది పెట్టినా పబ్లిక్ ఇరగబడుతుండ్రు. సర్కార్ పథకాలను వాడుకున్నట్లా మనోళ్ళంతా పనిమంతులే లేరు. ఎట్లున్నది లైను? ఓ కిలోమీటర్ పొడుగున్నది. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలి, ముత్క, పిల్ల, జల్ల అంత లైన్లు కట్టిండ్రు. ఇక పిల్ల తల్లుల తిప్పలు చిన్నగా లేవు. ఎండ పొడకు నెత్తుల మీద ఆడోళ్ళు కొంగులు కప్పుకుంటే మొగోళ్ళు కాగితాలు అడ్డం పెట్టిండ్రు. అరే గీ అక్కలకు సక్కడి జాగ దొరికింది. పల్లి బఠానీలు బుక్కుకుంటా లైన్లో కూర్చున్నారు. మరి గీళ్ళంతా ఎందుకు లైన్లో నిలబడ్డారో ఓ పారడుగుదాం. చెప్పక్క. సావిత్రక్క, మేము వరంగల్ కార్పొరేషన్ కాడ ఉన్నాము, మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నాము. మీ లోన్ కోసం పెట్టుకుంటున్నాము. ఎంతో మంది ప్రజలు పెట్టుకుంటున్నారు. సావిత్రక్క, ఉపాధి కోసం మేము వచ్చాము, కానీ చాలా మంది ఉన్నారు. లోన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటుండ్రట వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లా. 1000 మంది వచ్చిండ్రు. మాకు లోన్ ఇస్తే కిరాణం దుకాణమో చాయ్ హోటలో పెట్టుకుంటామని. కొందరేమో ఆటోలు, చిన్న చిన్న కంపెనీలు పెడతామని ముంగట్టుకొచ్చిండ్రు. లైన్లు చూస్తేనేమో పెద్దగా ఉన్నాయి. మరి ఇంట్లో ఎంతమందికి లోన్ శాంక్షన్ అవుతుందో ఎంతమందికి కాదో ఆ ఆఫీసర్లకే తెలవాలి.